కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మెయిన్ రోడ్డు పక్కన ఉన్న తాళం వేసిన షాపులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 షట్టర్లను లిఫ్ట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితులు పట్టణ ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లుగా వివరించారు. ముఠాలో ముఖ్య నాయకుడు సోను ఫిరాజీ పవర్, అనికేత్ జాదవ్ ఇద్దరు పరారీలో ఉన్నారని, పట్టుబడిన 2 మైనర్ దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బైక్ ని చెక్ చేసుకొని దాంతో రావడం జరిగింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి మన వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటే మన పోలీస్ పార్టీ చూసి ఆ వెహికల్ అక్కడే పొదలో పడేసి వాళ్ళు అది మిగతా కాలనీస్ నుంచి ఆ వెహికల్ చెకింగ్ దాటుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకొక వెహికల్ చెకింగ్ చేసుకొని అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ లో కూడా ఒక అఫెన్స్ కమిట్ చేసుకొని వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళినట్టుగా మనకు మొత్తము సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత 13వ తారీఖు వాళ్ళు మళ్ళీ మన తెలంగాణ రీజియన్కి రావడం జరిగింది. తెలంగాణలో కామారెడ్డి, మెదక్ అండ్ హైదరాబాద్ రీజియన్ కూడా తిరిగి మళ్ళీ కామారెడ్డి అనేది వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తోటి సర్చ్ చేస్తా ఉన్నాము. అండ్ వీళ్ళకు కూడా సస్పిషియస్